నువ్వుల కారం, కొబ్బరి కారం, పల్లీల కారం పొడి ఇలా రకరకాలుగా మన టేస్ట్‌కి తగినట్టుగా కారం పొడిని ఇంట్లో చేసుకుంటాం కదా! ఈసారి ఇలా ఈ కారం పొడిని ట్రై చేయండి. ఒక్కసారి రుచి తగిలిందంటే డైనింగ్ టేబుల్ మీద ఈ కారం పొడి కోసం వెతుకుతారు. జస్ట్ ఒక బౌల్‌లో వేసుకొని స్పూన్‌తోనే తినేసేంత రుచిగా ఉండే ఈ కారం పొడి తయారీ కోసం ఇక్కడ నేను చాలా చిన్న పరిమాణంలో ఉండే ఎండు నెత్తళ్ళు, ఇంకా సన్నటి రొయ్య పొట్టుని తీసుకుంటున్నాను. రొయ్య పొట్టుతో మెత్తగా చేసుకునే కారం పొడి కంటే కూడా ఇలా ఈ రెండింటిని కలిపి చేసుకునే ఈ కారం పొడి మరింత రుచిగా ఉంటుంది. రొయ్య పొట్టు ఈ పరిమాణంలో ఉండే విధంగా తీసుకోవాలి. సన్నటి మంట మీద నెత్తళ్ళని దోరగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా తలా తోక కట్ చేయండి. నెత్తళ్ళు మరీ చిన్నవైతే తలకాయల్ని అలాగే ఉంచేయండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వీటిని గోరువెచ్చని నీళ్ళల్లో వేసి ఒక 5 నుండి 10 నిమిషాల సేపు బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వీటిలో ఇసుక పరిమాణం ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో అందుకని వేడి నీళ్ళల్లో వేసి క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్గా నీళ్లు ఎగిరిపోయేంత వరకు పెన్నం పైన వేయించుకొని ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల మోతాదులో నూనెని వేసి వేయించుకోవాలి. నెత్తలలో ఉండేటటువంటి తడి పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత దాని మీదనే రొయ్య పొట్టుని కూడా వేసి వేయించుకోవాలి. రంగు మారి మంచి వాసన వచ్చేంత వరకు వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటని వీటిని వేయించేటప్పుడు పూర్తిగా తగ్గించి లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే మాత్రం దాంట్లోనే వేయించుకోండి. ఇనుప బాండి పెట్టుకున్నట్టయితే కొంచెం నూనె ఎక్కువ మోతాదులో పడుతుంది. వేలితో ఇలా విరగ్గొడితే విరిగేంత రోస్ట్‌గా మారిన తర్వాత తగు మోతాదులో ఉప్పుని, కొద్దిగా పసుపును వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని 15 నుండి 20 దాకా వెల్లుల్లి రెబ్బల్ని, కారం పొడిని కాస్త ఎక్కువగా తీసుకోండి. దాంతో పాటుగా ఒక్కో టీ స్పూన్ మోతాదులో జీలకర్రని, వేయించిన ధనియాల పౌడర్‌ని తీసుకోవాలి. పుట్నాల పప్పుని ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ కారం పొడిని ఎండు చేపల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కారం పొడి తయారు చేసుకునేటప్పుడు ఎండు నెత్తళ్ళు ఇంకా రొయ్య పొట్టుని సమాన భాగాలుగా తీసుకోవాలి. వేయించినటువంటి చేపల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు ఇంకా కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ కారం పొడిలో కరివేపాకు ఇంకా వెల్లుల్లి రెబ్బల్ని కాస్త ఎక్కువ మోతాదులో వేసుకుంటే చాలా బాగుంటాయి. తాలింపు పెట్టుకున్నటువంటి కారం పొడిని ప్యాన్ పూర్తిగా చల్లారేంత వరకు స్టవ్ ఆఫ్ చేసి అలాగే వదిలేయండి. మాడిపోకుండా మంచి క్రిస్పీగా తయారు చేసుకున్నటువంటి ఈ కారం పొడి నెలకు పైగా నిలువుంటుంది. పప్పంచుకి, చారంచుకే కాకుండా ఉత్త కారం పొడితో కూడా తినేసేంత టేస్టీగా ఉంటుంది కారం పొడి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.